తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన ప్రయోగశాలలా వాడుకోనుంది. ఒకప్పుడు బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించనుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టారు. సలహా కమిటీ పేరుతో 8 మంది మేధావులతో ఒక కమిటీ వేశారు. ఇంతకీ ఈ కమిటీ ద్వారా కాంగ్రెస్ ఏం చేయబోతోంది? రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగశాలగా మార్చనుందా? గతంలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే కాంగ్రెస్ కూడా అనుసరించనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్ గా తీర్చి దేశవ్యాప్తంగా అదే విషయాన్ని ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలిసింది. గతంలో గుజరాత్ మోడల్ అంటూ బీజేపీ ప్రచారం చేసుకుని కేంద్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇక 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే కాంగ్రెస్ ను జీరో నుంచి మొదలు పెట్టించాలని అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇందుకు ప్రయోగశాలగా తెలంగాణను ఎంచుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో కులగణనను, ఎస్సీ వర్గీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక రాహుల్ గాంధీ వ్యూహాలు ఉన్నట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, ఇతర కీలక అంశాలపై మేధావులతో చర్చించి ఒక విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. రాహుల్ సూచనల మేరకే తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పేరుతో ఒక మేధావుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 8 మంది సీనియర్ ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. దేశంలో ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. గతంలో విద్యావంతులు, మేధావుల నుంచి నివేదికలు తెప్పించుకున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ తొలిసారి వారందరినీ ఏకం చేసి కమిటీని నియమించిన ఘనత తెలంగాణకే దక్కింది. ఈ కమిటీ రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల మీద పరిశోధనలు జరపనుంది. వాతావరణ మార్పుల వల్ల జరిగే పరిణామాలపై కూడా విశ్లేషణలు రూపొందించనుంది. వీటన్నింటినీ ప్రభుత్వానికి అందజేస్తారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తీసుకునే కీలక నిర్ణయాలను ముందుగా ఈ కమిటీతో చర్చించి వారి సలహాలు తీసుకున్న తర్వాతే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో అంతరం, వృద్ధి విశ్లేషణలు చేసి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించనుంది. అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు ఈ కమిటీ సలహాలు ఇవ్వనుంది. ప్రతి అంశంలో ప్రభుత్వం కమిటీ సలహాలు తీసుకుని పకడ్బందీగా వాటిని అమలు చేయనుంది. దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్ది ఈ రాష్ట్రాన్ని చూపించి కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓట్లు అడగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మొత్తం వ్యూహం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణకు మీనాక్షి నటరాజన్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఈమె కరుడుగట్టిన కాంగ్రెస్ వాది మాత్రమే కాకుండా రాహుల్ కోర్ టీంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. తెలంగాణ విషయంలో రాహుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండడంతోనే ఆమెను ఇన్ఛార్జిగా పంపించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గుజరాత్ కు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలను బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసేది. వ్యవసాయం, విద్యుత్, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో గుజరాత్ దూసుకొని పోతుందని, గుజరాత్ మోడల్ ను దేశమంతా అమలు చేస్తామని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రూట్ లో వెళ్లనుంది. తెలంగాణలో కులగణన, సామాజిక న్యాయం, వ్యవసాయం, రైతులు, మహిళల సంక్షేమం వంటి అంశాలను పకడ్బందీగా అమలు చేసి సత్ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో వచ్చిన ఫలితాలను ప్రజల ముందుంచి దేశ
దేశవ్యాప్తంగా ఓట్లు అడగాలని భావిస్తోంది. రాబోయే రోజుల్లో పొత్తులతో కూడా పెద్దగా ఉపయోగం లేదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇకపై ఒంటరిగా పోటీ చేయడంపైనే దృష్టి పెట్టింది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్న విషయాన్ని తెలంగాణను ఉదాహరణగా చూపెట్టాలని భావిస్తోంది. ఇకపై తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రాహుల్ గాంధీ సమీక్షిస్తారని కూడా తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మరి తెలంగాణలో చేయబోతున్న ప్రయోగం ఫలితాన్నిస్తుందా, కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునరుజ్జీవాన్ని అందిస్తుందా అనేది వేచి చూడాలి.